Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పోసాని మీద కక్ష మరీ ఈ రేంజ్లోనా? టాలీవుడ్ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి మరో ఎదురు దెబ్బ తగిలింది. గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఇప్పటికే రాజంపేట పోలీసులు అరెస్టు చేసి ఆయన్ను జైలుకు తరలించారు. అయితే అక్కడ గుండె నొప్పి డ్రామా తరువాత ఆసుపత్రికి తరలించిన పోలీసులు తిరిగి జైలుకు తెచ్చారు. ఇప్పుడు అక్కడి నుంచి నరసరావుపేటకు తరలించేందుకు సిద్ధమయ్యారు. రాజంపేటలో నమోదైన కేసు తరహాలోనే పల్నాడు జిల్లా నరసరావుపేటలోనూ పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. దీంతో నరసరావుపేట పోలీసులు కోర్టు అనుమతితో రాజంపేట జైలు నుంచి పీటీ వారెంట్పై పోసానిని తరలించేందుకు జైలు వద్దకు చేరుకున్నారు. పీటీ వారెంట్ తీసుకొచ్చి రాజంపేట జైలులో పోసానిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయనపై నరసరావుపేటలో 153A 504 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. నరసరావుపేట 2 టౌన్ సీఐ హేమారావు ఆధ్వర్యంలో పోసానిని తరలించేందుకు పోలీసులు వచ్చారు. కానీ అదే సమయంలో అల్లూరి జిల్లా అనంతపురం రూరల్ పోలీసులు కూడా పోసాని కోసం పీటీ వారెంట్లతో వచ్చారు. దీంతో వీరిలో ఎవరికి అప్పగించాలన్న దానిపై జైలు అధికారులు మదన పడుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే దీనిపై నిర్ణయం తీసుకొని ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. మరోవైపు పోసాని లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆయన హైకోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి. మరోవైపు పోసానిపై వరుస కేసుల నేపథ్యంతో పాటు ఆయన వాంగ్మూలంలో పేర్కొన్న వ్యక్తులపైన పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. దీంతో వైసీపీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది.